హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి కడాయి చికెన్ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. మనం ఏ నాన్ వెజ్ అయినా ప్రిఫర్ చేసినప్పుడు అల్లం పేస్ట్ ఉంటుంది కదా అండి, అల్లం పేస్ట్ని ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది, ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. దీన్ని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కడాయి చికెన్ ఆల్మోస్ట్గా ఇండియన్ రెస్టారెంట్ మెనూస్లో కంపల్సరీ ఉంటుందండి. అది వాళ్ళ స్టైల్లో వాళ్ళ ప్లేసెస్లో డిఫరెంట్గా చేస్తారు, కానీ కంపల్సరీ ఉంటుందండి ఈ కడాయి చికెన్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఫస్ట్ ఉప్పు, కారం, ధనియాల పొడి ఏవైనా ఫస్ట్ యాడ్ చేసేస్తానండి. ఎందుకంటే ఉప్పు, కారం అనేది ముక్కకు పడితే టేస్ట్ అనేది బాగా వస్తుందని చెప్పేసి నేను ఫస్టే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, నాన్ వెజ్ కదండి. సో ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేను. ఒక పెద్దగా ఉండింది అనుకోండి, ఒకటి సరిపోతుంది. ఆనియన్స్ వేగాకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు, నా దగ్గర అవైలబుల్ లేదు. ఇంక ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనాను, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా తీసుకున్నాను. అవి 2 వేసుకొని ఇదంతా మిక్సీ పట్టేసుకొని యాడ్ చేస్తారు రెస్టారెంట్లో అయితే. సో కడాయిలో చేసి చూపిస్తున్నాను మీకు. యాక్చువల్గా అయితే ఈ రెసిపీకి కొత్తిమీరను, ఇంకా రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, అవి, సోంపు గింజలు కూడా యాడ్ చేస్తారండి. 3 ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ అండి. ఒక స్పైసీ పౌడర్ ప్రిపేర్ చేస్తారు దీంతో. ఇది పార్ట్ ఆఫ్ కడాయి మసాలా అండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి, పర్లేదు. మసాలా లేకుంటే హోల్ గరం మసాలా ఉంటుంది కదా అండి, అది యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, సో ఇప్పుడు నేను చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ తొందరగా మాడిపోతుందండి కడాయిలో, కలుపుతూ ఉండండి మధ్య మధ్య. చాలా వరకు రెస్టారెంట్స్లో క్యూబ్డ్ ఆనియన్స్ ఇంకా బెల్ పెప్పర్ యూజ్ చేస్తారండి. ఉంటుంది కదా క్యాప్సికమ్, దాన్ని బెల్ పెప్పర్ అంటారు. ఇవి ఎక్కువగా యాడ్ చేస్తారు రెస్టారెంట్ స్టైల్లో అయితే. ఇలా ఒక 15 మినిట్స్ వరకు కలుపుకున్నాక నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటానండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. కడాయిలో చేసుకుంటాం కదా అండి, వాటర్ ఎక్కువే పడుతుంది, తొందరగా ఇంకిపోతుంది కూడాను. సో కొంచెం వాటర్ ఎక్కువే యాడ్ చేసుకోండి. చూడండి, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. చెప్తానండి ఇప్పుడు మీకు. చార్కోల్ ఉంటుంది కదా, అదే బొగ్గు, దాన్ని ఎర్రగా కాల్చుకొని ఒక బౌల్లో పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి ఇమీడియట్గా ఆ కడాయి చికెన్లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక ఇమీడియట్గా లిడ్తో క్లోజ్ చేసేసుకోండి. ఆ స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అలా 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవుతాయి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ ఇప్పుడు నేను హోల్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా చేశారనుకోండి, ఆ కడాయి చికెన్ అనేది ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఆ స్మోక్ రిలీజ్ అయ్యాక టేస్ట్ అనేది తెలుస్తుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన కడాయి చికెన్ రెడీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ రజిత అబ్బాడి.